ఎలా పడితే అలా మాట్లాడితే ఇసుకుపోయిన తర్వాత కడుపు రగిలి మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఇతనికేమో కడుపు రగిలిపోయిందండి. ఇప్పుడు అంత ఆ రకంగా అతని కుటుంబాన్ని ఆయన క్యారెక్టర్ని చాలా హీనంగా తిట్టిన తర్వాతే ఒరే ఎదవల్లారా, ఇది పద్ధతి కాదురా, నాకు కొడకల్లారా, ఒక్కొక్కడికి తోలు తీసేస్తానన్న మాట ఆయన అన్నాడు. తప్పే ఉంది, ఎవరికైనా కడుపు మండుతుంది. ఒకసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడు, 100 సార్లు చూసాడు. అతను 100 తప్పులు వైసీపీ పార్టీ చేసిన తర్వాత ఆ మాట మాట్లాడాడు. మరి పవన్ కళ్యాణ్ గురించి ఈయనకే విసిగిపోయాడంట. వీళ్ళేం మాట్లాడారు? సరే, వాళ్ళ వైపు మాట్లాడుతుంది ఏమ్మా. మరి దేశంలో ఉన్నటువంటి మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టినప్పుడు కనీసం ఒక్క మాటనే చెప్పాలి కదమ్మా. సార్, ఇది మన పద్ధతి కాదు, మనకు పిల్లలు ఉన్నారు, బాధ్యతతో ఉండకపోతే రేపు పొద్దున ఏదైనా కేసు పెడితే మమ్మల్ని పట్టుకుపోతారు. ఇక్కడ పట్టుకుపోయారు పర్లేదు, ఆంధ్రప్రదేశ్లో ఉంచారు పర్వాలేదు, అదే కేంద్ర ప్రభుత్వం వీడి మీద కన్నేస్తే ఏమైపోతాడు? బాధ్యత ఉండక్కర్లా సమాజం పట్ల? ప్రతి ఒక్కరికి సమాజం పట్ల బాధ్యత ఉండాలా, మతాల పట్ల బాధ్యత ఉండాలా, కులాల పట్ల బాధ్యత ఉండాలా. మనం బాధ్యతగా మెరిగితేనే మన దేశ అభివృద్ధి. లేకుండా ఒకరి మతం మీద ఒకరు ద్వేషించుకుంటూ, ఒకరి కులాన్ని ఒకరు దూషించుకుంటూ ముందుకెళ్తే ఈ గొడవలు, ఈ గందరగోళంలో దేశం అభివృద్ధి ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి నికృష్టమైనటువంటి వ్యధులను ప్రతి ఒక్కరిని కూడా కట్టడి చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలా, పోలీస్ డిపార్ట్మెంట్. ఒక పక్క ప్రకాష్ రాజ్ కూడా ట్విట్టర్లో పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ రావణ్కి సపోర్ట్ చేస్తూ రెచ్చగొడుతున్నారు జనాలను. ఏం చెప్తారు? ఈ పవన్ కళ్యాణ్ అనే కాదండి, ప్రకాష్ రాజ్ అనేవాడు హిందూ ద్రోహి, దేశద్రోహి. 100 కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బ కొడుతూ వెళుతున్నటువంటి ఇలాంటి నా కొడుకులను ప్రతి ఒక్కరిని కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రకాష్ రాజ్ అనేవాడు పాన్ ఇండియా స్టారు, పనికిమాలేదు ఎలా అయిపోవడం నాకైతే అర్థం కావట్లేదు. మంచి నటుడు, భారతదేశం గర్వించదగ్గ నటుడు, నా అభిమాన నటుడు అనుకున్నాను. కానీ ఇలా ఎదవలా మారిపోతాడని అనుకోవాలని. ఇంత ఎదవలా అయిపోతాడా? ఒక మనిషిగా పుట్టినప్పుడు మనిషిని గౌరవించుకోవడం, ఒక కులవాన్ని గౌరవించుకోవడం, ఒక మతం గౌరవించుకోవడం, ఇలా సఖ్యతగా వెళితేనే కదా మన దేశ అభివృద్ధి. ఇది కూడా తెలియని ఎదవలు ఈ దేశంలో బ్రతకడం కంటే చావడం లేదు. ప్రకాష్ రాజు లాంటి విధవని ఎన్కౌంటర్ చేయాలి. నేను చెప్తున్నా, ఎన్కౌంటర్ చేసి తీరాలి. సో రావణ్ తర్వాత ప్రకాష్ రాజ్ అరెస్ట్ అనొచ్చు? ఖచ్చితంగా చేయాలి. మతాల మధ్య చిచ్చు పెట్టకూడదండి. అభివృద్ధి ఆగిపోతుంది. ఒకరి మనసులో కోసం విష భావాలు వెళ్ళిపోయి, ముస్లిం కనపడితే హిందూ కడుపులో ఏదో అనుకుంటాడు, హిందూ కనపడితే ముస్లిం ఒకటి అనుకుంటాడు. అలా ఉండకూడదు. అందరూ అన్నదమ్ముల్లా ఉండాలి. మనం కొందరు యూట్యూబర్లు కొన్ని వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు రావణ్కి సపోర్ట్గా. కావాలని జనసేన పార్టీ 4 సార్లు అరెస్ట్ చేస్తే బెయిల్ వచ్చినా కూడా 5వ సారి ఉపా చట్టం కింద అరెస్ట్ చేస్తారు కావాలని చెప్పేసి కొంతమంది యూట్యూబర్లు వీడియోస్ చేస్తున్నారు. మనం ఇప్పుడు ఏమండి, పాపం పండితే ఎవరికైనా సరే శిక్ష తప్పదు. 100 తప్పులు చేశాడు రావణ్. ఆ తర్వాత జోసఫ్ అనేవాడు రావణ్ అని పేరు ఎందుకు పెట్టుకున్నాడు? హిందూ రాజుని తిట్టించాలి కదా. అదే కదా, హిందువులు తిట్టాలి, హిందూ రాజుని తిట్టాలి, హిందువులపై విషం చిమ్మాలి. ఇదే కదా అతను చేస్తున్నటువంటి ప్రాపకాండ. మనం చూస్తుండే ఒక వీడియో కడుపు రగిలిపోతుంది. సనాతన ధర్మాన్ని సనాతుల ధర్మాన్ని అంట మనిషాడు పెంట తింటున్నాడా? మాకు ఇప్పుడు సమాజంలో బ్రతికేటప్పుడు బాధ్యతగా ఉండక్కర్లా? ఇప్పుడు మతాల పట్ల కులాల పట్ల బాధ్యత ఉండక్కర్లా? అందరం అన్నదమ్ముల్లో ఉండాలని చెప్పుకోలేదు. మనం యూట్యూబర్స్ అయినా, లేకపోతే సెలబ్రిటీస్ అయినా, లేకపోతే బాధ్యత గల ఏ వ్యవస్థ అయినా కానీ సమాజం పట్ల బాధ్యతగా ఉండాలి. కులాల పట్ల రావణ్ అరెస్ట్ గురించి మీరేం మాట్లాడారు? అలాంటి ఎదవలను కట్టడి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఒకరిపై ఒకరు విషం చుమ్ముకుని, ఒక మతంపై ఒక మతం విషం చుమ్ముకుని దేశమే ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి ఎదవలందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో వేస్తే ప్రశాంతంగా ఉండొచ్చు.